మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ ఇదే దాన్ని ఏమంటారు పంచాయతీ ఎన్నికల టైంకి 8%, 7% పడిపోయినటువంటి బీజేపీ ఇప్పుడు 15% దగ్గరకు వచ్చింది. అంటే నీ వ్యతిరేకత ఇప్పుడు లెక్క కట్టుకుంటే 39 ప్రభుత్వం అంటే 61 ప్రభుత్వానికి వ్యతిరేకం కదా. అది ఎలర్ట్. సేమ్ టైం ప్రజాస్వామ్యంలో అంకెల ఈక్వేషన్స్లో ఇప్పుడు కనుక 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి వైసీపీ 11 గెలుచుకుంది. అదే సందర్భంలో 6% ఓట్లు తెచ్చుకున్నటువంటి 6-7% ఓట్లు తెచ్చుకున్నటువంటి జనసేన 21 గెలుచుకుంది. అలాగే 3% ఓట్లు తెచ్చుకున్నటువంటి బీజేపీ 8 అసెంబ్లీ 3 పార్లమెంట్ గెలుచుకుంది. కాబట్టి లెక్కలు ఈ ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అవును అవును. కానీ ఒకటి సార్, బీఆర్ఎస్ విషయానికి వస్తే ఓకే, మీరు అన్నట్టు ఇప్పటి వరకు అది కొంత వ్యతిరేకత ఉందా రేవంత్ మీదో కాంగ్రెస్ ప్రభుత్వం మీదో, కావలసినంత సానుకూలత బీఆర్ఎస్ ఇంకా ఈ ఎన్నికల్లో తెచ్చుకోలేకపోయిందా? ఆ స్థాయి ఎఫర్ట్ ఏమన్నా పెట్టలేకపోయిందా? నో డౌట్ వాళ్ళు కష్టపడ్డారు. కాకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. అవును, అందులో డౌటే లేదు ఎంత కష్టపడ్డా కూడా. ఇప్పుడు క్రిందటిసారి 4 మున్సిపాలిటీలు గెలుచుకున్న కాంగ్రెస్ 2020లో ఏకంగా అధికారంలోకి రాలేదా? ఆ తర్వాత జరిగినటువంటి అన్ని ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ చాలా వరకు. అన్ని ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ గెలిచింది. అప్పుడు గుర్తుంది కదా మనకి. హైదరాబాద్ ఎలక్షన్స్ బీజేపీ గెలిచింది, అక్కడ సెకండ్ లార్జెస్ట్ అయింది.